సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనము బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ డెవలప్మెంట్ అంటే వ్యవస్థాపకత మరియు అభివృద్ధి అనే సబ్జెక్ట్ లో ఉన్నాం. లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ యూనిట్ కు సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ చేసుకున్నాం. అంటే ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, వ్యవస్థాపకత అంటే ఏమిటి, దానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి, ఎంటర్ప్రినర్షిప్ కి ఆర్థిక అభివృద్ధికి అనుసంధానం లింకేజెస్ ఏంటి, భారతదేశంలో ఎంటర్ప్రినర్షిప్ వృద్ధి ఎట్లా జరిగింది, వ్యవస్థాపకుల యొక్క వృద్ధి ఎట్లా జరిగింది. కొంతమంది వ్యవస్థాపకుల గురించి కూడా చూసాం నిన్న. ఎవరి గురించి చూసాం, ఎవరెవరి గురించి అనుకున్నాం? వెరీ గుడ్. ఓలా అనుకున్నాం, నైకా అనుకున్నాం, ఫ్లిప్కార్ట్ అనుకున్నాం, పేటిఎం అనుకున్నాం, వాటి గురించి చూసాం. ఓకేనా? సో అట్లానే మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి గురించి, సుధామూర్తి గారి గురించి కూడా చెప్పడం జరిగింది నిన్న. ఆయన ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ జైంట్ అని చెప్పాను ఇండియాలో. అది ఏమిటంటే నిన్న టాపిక్ కట్ అయింది. వాస్తవానికి ఇంతకు ముందు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు రిషి సునాక్, ఆయన పేరు రిషి సునాక్, ఆయన అల్లుడు. ఓకేనా? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్ఫోసిస్ చైర్పర్సన్ వారి అల్లుడు, సిఇఓ వారి అల్లుడు గతంలో. ఓకే, రైట్. ఇక అట్లనే ఆర్థిక అభివృద్ధిలో ఎంటర్ప్రినర్షిప్ యొక్క పాత్ర ఏంటి, మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపకులు ఒక సంస్థను స్థాపించాలనుకునే వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అనే టాపిక్స్ అన్ని కూడా ఫస్ట్ యూనిట్ లో ఉన్నాయి. 6 టాపిక్స్ అని చెప్పాను. 6 టాపిక్స్ మనం గత క్లాసులలో నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ యూనిట్ లో వ్యవస్థాపకుని కోసం కొత్త వ్యాపార సంస్థ పెట్టాలి అనుకుంటే మీకు ఎమ్స్ గురించి చెప్పాను. ఎన్ని ఎమ్స్ చెప్పాను? వెరీ గుడ్, 6 ఎమ్స్ చెప్పాను. ఏమేంటి? మనీ, మార్కెటింగ్, మెన్, మెషినరీ, మెటీరియల్, మేనేజ్మెంట్. 6 ఎమ్స్ చెప్పాను. అందులో ఒక ఎమ్ మనీ గురించి. ఎట్లా మనీ అసలు ఏంటి, ఆర్థిక మనీ అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్. కాబట్టి ఆర్థిక వనరులు ఎట్లా, మన దేశంలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, అసలు సంస్థలలో మూలధన నిర్మాణం ఎట్లా ఉంటుంది, క్యాపిటల్ స్ట్రక్చర్, మూలధనం అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎట్లా అనే దాని గురించి కూడా చూద్దాం. ఓకే. సో అట్లానే ఆర్థిక వృద్ధి దశలు, మన భారతీయ అనుభవం, భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుత స్థితిలో. ఓకేనా? వ్యవస్థాపకులకు సంబంధించి కానీ వృద్ధి వ్యూహాల రకాలు, అసలు డెవలప్మెంట్ స్ట్రాటజీస్, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్, వీటి గురించి ఈ క్లాస్ లో చూద్దాం సాధ్యమైనంత వరకు. మీకు చెప్పినట్టుగా ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ లేకపోతే, మనీ మేక్స్ మెనీ థింగ్స్, ధనమూలం ఇదం జగత్ అంటాం. డబ్బుతోటే అన్ని ముడిపడి ఉన్నాయండి. మీ బంధువుల ఇళ్లలో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ ఇళ్లలో కానివ్వండి, డబ్బు సంపాదించే వాడికి గౌరవం ఇవాళ రేపు ప్రస్తుత కాలంలో, కలియుగంలో నేను చెప్పాను. ఓకేనా? డబ్బులు లేనివాడు అనుకోండి, బట్ డబ్బులు ఉన్నా వాడు తాగి తందనాలాడి మొత్తం వృధా చేసుకొని వాడి దగ్గర నిల్ బ్యాలెన్స్ ఉంటే ఎవరు గౌరవించరు. లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడవు, లేకపోతే ఇంకోటి ఏదో చేసి బెట్టింగ్లకు అలవాటు పడవు, ఐపీఎల్ బెట్టింగ్ లేకపోతే ఇంకో బెట్టింగ్లకు అలవాటు పడి ఉన్న డబ్బునంతా పోగొట్టుకున్న వానికి ఎవరైనా గౌరవం ఇస్తారండి? ఈవెన్ పెళ్ళాం కూడా వెళ్ళగొడుతుంది, పెళ్ళాం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మీ బంధువులను చూడండి, కొద్దిమంది దగ్గర డబ్బులు ఉంటేనే కుటుంబాన్ని పోషించగలడు అనుకుంటేనే ఉంటున్నారు ఇవాళ, లేకుంటే ఉండటం అనేది జరగదు. అట్లా ఒక సంస్థను స్థాపించి మరి వస్తు సేవను ఉత్పత్తి చేయాలి అంటే తప్పనిసరిగా అవసరమైన 6 ఎమ్స్ లో ఒక ఎమ్ మనీ. ఓకేనా? ఆ మనీ రావడానికి రకరకాల వనరులు ఉన్నాయండి. డిఫరెంట్ సోర్సెస్ ఆర్ దేర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ industry, establishing an enterprise with the help of money. So to get money, different sources are there. First source is internal source, second source is external source. Internal అంటే అంతర్గత వనరులు, మన ఇంట్లో డబ్బులతోటి, మన బంధువుల దగ్గర అప్పు చేసి, మన స్నేహితుల దగ్గర అప్పు చేసి మనం కట్టడం అనేది ఒక రకమైన వనరు. ఇప్పుడు ఉదాహరణకు మీరు పరీక్ష ఫీజు కట్టడానికి 1000 రూపాయలు, యూనివర్సిటీ ఫీజు, పరీక్ష ఫీజు అన్ని కలిపి 1500, 1000 రూపాయలు కట్టాలి. మీ ఇంట్లో మీ అమ్మనో నాన్ననో, లేదా మీ అన్నయ్యనో అక్కనో చెల్లినో తమ్మునో అడిగి తీసుకొని రావటం ఒకటి పాలసీ. లేదా మీ అన్ననో అక్కనో అమ్మనో నాన్ననో పాకెట్ మనీగా కొంత ఇస్తే మీరు దాచుకుంటారు వాళ్ళకి చెప్పకుండా. ఇప్పుడు పెన్ను కొట్టినారు, నోట్స్ కొనడానికి 100 రూపాయలు అని చెప్తారు,
మంచి ఉద్దేశంతో చెప్తారు, మిగిలిన 30 రూపాయలు జేబులో పెట్టుకుంటారు, 70 రూపాయలు ఖర్చు పెట్టి. అట్లా అట్లా పోగానే మీరు ఇంట్లో అడగకుండానే ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టచ్చు, మీరు పాకెట్ మనీ కొంత డబ్బు వస్తుంది, అది ఒక వనరు. అట్లా కాకుండా మీరు ఇంత అయింది నాన్న, డబ్బులు అవుతున్నాయి నాన్న, ఇంత ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి తీసుకోవడం ఒక పద్ధతి. అట్లా కాదు, ఇంట్లో ఇచ్చే పరిస్థితి లేదు, తల్లిదండ్రి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం చేస్తారు, ఫ్రెండ్స్ దగ్గర ఎవరైతే డబ్బులు ఉంటాయో, అరే నీకు ఒక నెల ఆగో 2 నెలలు ఆగో ఇస్తానని చెప్పి ఇవ్వటం అనేది జరుగుతుంది, తీసుకోవడం అనేది జరుగుతుంది, మీ ఫ్రెండ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దీస్ సోర్సెస్ ఆర్ ఇంటర్నల్ సోర్సెస్, అంతర్గత వనరు. ఓకేనా. మనము వ్యక్తిగత పొదుపు, అదే మీరు మీరు మీకు ఒకవేళ మీరే సంపాదించుకుంటుంటే కొంతమంత అంత ఖర్చు చేయరు కదా, కొంత పొదుపు చేసుకుంటారు, కొంత సేవింగ్స్. ఓకే. సో పర్సనల్ సేవింగ్స్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇంటర్నల్ సోర్స్. ఓకే, బయట వాళ్ళ దగ్గరికి పోనవసరం లేకుండానే మనమే వసూలు చేసుకునే డబ్బులలో మొదటిది వ్యక్తిగతమైన పొదుపు. దెన్ సెకండ్ వన్ ఈజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా తల్లిదండ్రి, అన్నయ్య, అక్క, చెల్లె, తమ్ముడు, బావమరి, వదిన, మరదలు, వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మనం తీసుకొని సంస్థను స్థాపిస్తాం. తర్వాత కూడా అది కూడా ఇంట్లో ఉన్న డబ్బు సరిపోకపోతే స్నేహితులను అడుగు. స్నేహితుల్ని ఏ రకంగా అడగచ్చు, మనము అప్పు రూపంలో అడగచ్చు, లేదా అది నువ్వు కూడా నాతో పార్ట్నర్ గా చేరు, ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తామంట. అతను కొంత మూలధనం తెస్తాడు, మన దగ్గర ఉన్న డబ్బులు కొనిసాడు, సో ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ లో, జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ లో మనం స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా. దెన్ థర్డ్ వన్ ఈస్ రిటైన్డ్ ఎర్నింగ్స్, వ్యాపార లాభాల పునర్నివేశం. అంటే గత సంవత్సరం మనం సంస్థ స్థాపించామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నిన్న డిమార్ట్ గురించి చెప్పాను, ఎందుకు ఎట్లా తక్కువ వస్తుంది. డిమార్ట్ వాళ్ళు ఇప్పుడు ముంబైలో స్టార్ట్ చేశారు అనుకోండి బిజినెస్, ఒక సంవత్సరం ముంబైలో స్టార్ట్ చేశారు, బాగా లాభాలు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ లాభాల నుంచే వేరే చోటకి బ్రాంచ్ పెట్టేస్తారు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ప్రాఫిట్స్ దే ఆర్ ఎర్నింగ్, దే విల్ విత్ ది హెల్ప్ ఆఫ్ దెమ్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ న్యూ ఆర్గనైజేషన్, న్యూ సెటప్. దాన్ని లాభాల పునర్నివేశము అంటారు. అంటే ఒక చోట లాభాలు వచ్చిన దాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు. మనం బయటికి పోవాల్సిన అవసరం లేదు, బంధువులు అవసరం లేదు, ఫ్రెండ్స్ అవసరం లేదు, మన వ్యక్తిగతమైన పొదుపు కూడా అవసరం లేదు. ఒక ఆర్గనైజేషన్ వచ్చిన లాభాన్ని మనం కొంత దాచుకొని కొంత మిగిలిన దానికి ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం, లేదా ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ నోన్ ఎస్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో కాబట్టి అంతర్గత వనరులు 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే అంతర్గతం అంటే లోపలిని, మనం ఎవరి బయటికి వెళ్ళి దేహి అని అడగాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీబడి. వాట్ ఎవర్ money that is available with you, with your family, with friends, or with your earlier set of business organization, whatever profits are available with you, whatever savings are available with you, whatever money that is available with your family and friends, with them only you are going to start a business organization, you are going to expect. So adi antargata vanaru anu. Okay na. ఒకటేమో వ్యక్తిగతమైన పొదుపు, మీన్స్ పర్సనల్ సేవింగ్స్, దెన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. ఓకే. దెన్ బాహ్య వనరు, ఎక్స్టర్నల్ సోర్సెస్. మీకు కొత్త వ్యాపార సంస్థను ప్రారంభించడానికి ఏమంటామని చెప్పాను, స్టార్ట్అప్ అని. స్టార్ట్ అంటే తెలుసు, మొదలు పెట్టడం, యూఆర్ మేకింగ్ ఎ బిగినింగ్. ఓకే. సో అట్లా దానికి బ్యాంకు రుణాలు మనకు తెలిసే అండి, ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా రకరకాల బ్యాంక్స్ ఉన్నాయండి. వాళ్ళ రేపు మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నా ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్, జాతీయం చేయబడిన బ్యాంకులు, లేదా కోఆపరేటివ్ సహకార బ్యాంకులు ఉన్నాయి, లేదా ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి వాళ్ళ రేపు. ఇప్పుడు మనం నేలకొండపల్లిలోనే తీసుకుంటే ఎయిర్టెల్ బ్యాంక్ కూడా ఏదో ఉన్నదట కదా, ఎయిర్టెల్ ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయడం, ఇమీడియట్ డబ్బులు చేయడం, చూసారా ఎయిర్టెల్ బ్యాంక్. అట్లా రకరకాల బ్యాంకులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ సోర్స్, ఫస్ట్ సోర్స్ ఇస్ బ్యాంక్ లోన్స్. బ్యాంక్ దగ్గరికి పోయి మనం, కాకపోతే బ్యాంక్ వాళ్ళు ఏమడుగుతారు, షూరిటీ. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఒంటి మీద ఇది బొంగారం ఉన్నది, మెడలో గొలుసు ఉన్నది, ఇప్పుడు బంగారం విలువ పెరిగింది కదా, నాకు 10,000 ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇది తాకట్టు పెట్టు, హామీగా ఇచ్చు, లేదా మెడలో ఉన్న బంగారం గొలుసు ఇచ్చు, నేను ఐఎమ్ గోయింగ్ టు గెట్ సమ్ మనీ, సమ్ లోన్. సో దట్ ఈస్ ఫస్ట్ సోర్స్, బట్ దేర్ ఈస్ ష్యూరిటీ రిక్వైర్డ్. ఓకే. యూ హ్యావ్ టు షో సమ్ అమౌంట్, సమ్ వర్త్ వాల్యుబుల్ గూడ్స్ ఆర్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఫర్ దేర్ ష్యూరిటీ, యూ హ్యావ్ టు షో దెమ్. ఓకే. వాళ్ళు దాని దగ్గర తీసుకుంటారు. అదే నాకున్న ఇంటిని తాకట్టు పెట్టో, స్థలాన్ని తాకట్టు పెట్టో తీసుకుంటే వాళ్ళ స్థలం యొక్క పత్రాలు అడుగు, డాక్యుమెంట్స్. నేను ఎప్పుడైతే లోన్ క్లియర్ చేస్తానో అప్పుడు ఐ కెన్ టేక్ బ్యాక్ మై డాక్యుమెంట్స్. సో ఆ విధంగా బ్యాంకు రుణాలు ఫస్ట్ ఎక్స్టర్నల్ సోర్స్. ఓకే. దెన్ వెంచర్ క్యాపిటల్. వెంచర్ చేయడం అంటే ఏమిటంటే, వెంచర్ అంటే ధైర్యం చేయడం. ఇప్పుడు నేను కొత్తగా ఒక సంస్థను స్థాపిస్తున్నాను, ఇప్పటి వరకు అటువంటి బిజినెస్ అనేది లేదండి మన దగ్గర, నేనే
దేశంలో లేదా ఈ ప్రాంతంలో కొత్తగా ఆ బిజినెస్ ని మొదలు పెడుతున్నాం. అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. నేను ప్రజలను అడుగుతాను, లేకపోతే నా మిత్రులను అడుగుతాను, మాకు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని. అది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏముండాలంటే అప్పుడు ధైర్యం ఉండాలి, ఎందుకంటే సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. ఓకే, సో అటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ నేను స్థాపిస్తే దానికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఏమంటామంటే వెంచర్ క్యాపిటలిస్ట్స్ అంటారు. సో వెంచరింగ్ మీన్స్ డేరింగ్. వాళ్ళు ధైర్యంగా స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి మొన్న మిత్రురాలతో కలిసి ఒక నెల క్రితం మంచిగా వినాయకుని ప్రతిమని చేసింది. ఇప్పుడు అది ఎంత చిన్న స్థాయిలో ఎందుకు పెద్ద స్థాయిలో కుటీర పరిశ్రమ లెక్క చేసి దసరా అప్పుడు అమ్మవారి విగ్రహము, అట్లనే వినాయక చవితి అప్పుడు వినాయకుల విగ్రహాలు, అట్లనే శ్రీరామనవమి అప్పుడు రాముని సీత వాళ్ళ విగ్రహాలు, శివరాత్రి అప్పుడు శివుడు పార్వతీల విగ్రహాలు ఇట్లా నేను తయారు చేసుకుంటా సార్, కొద్ది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను అన్నదానికి. ఇట్లాంటి సెటప్ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎవరు చేయలేదు అనుకోండి, అన్ని మట్టి విగ్రహాలే చేస్తానని ముందుకు వచ్చింది. దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏమవుతారు, దే ఆర్ వెంచర్ క్యాపిటలిస్ట్. అంటే అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, వీడు నాట్. ఓకే, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో వెంచర్ క్యాపిటల్ మీ వెంచరింగ్ మీన్స్ డేరింగ్ స్టెప్. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, నేను చేస్తాను. ఓకే, సో ఆ విధంగా ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం డబ్బులు సేకరించవచ్చు. యూ కెన్ కలెక్ట్ మనీ లైక్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. ఏంజల్ అంటే ఎవరండి? దేవదూత అంట. ఓకేనా, దేవుని ప్రతినిధి అని. సో అట్లా అంటే వాళ్ళు ఎవరు అంటే బాగా డబ్బులు ఉన్న అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, హై నెట్వర్క్, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. వాళ్ళ నుంచి కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు చూడండి, కొన్ని మనం ఇంతకుముందు చెప్పినట్టు బెట్టింగ్ ఏదో అన్నాను కదండి, ఒక గేమ్ పేరు అని చెప్పాను. కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు బాగా ఎక్కువై ఆ బ్లాక్ మనీని బయట చేసుకోవడం కోసం సినిమాలు తీయటం అలాంటి మనం చూస్తూ ఉంటాం. ఆ సినిమా మళ్ళీ బయటికి రిలీజ్ అవ్వడం మనం అసలు పేపర్లో చూడటం అనేది ఉండదు వాస్తవానికి. కాకపోతే దాని మీద ఇంత లాభాలు వచ్చినాయని చెప్పుకుంటారు, బ్లాక్ మనీని బయట చేసుకుంటారు. సో అట్లనే గేమ్స్ లో ఆడి ఇంత సీట్లకి ఇంత వచ్చినాయని చెప్పి బ్లాక్ వైట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటి, కొంతమంది ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. అది మనకు లాభం వచ్చినా రాకపోయినా వాళ్ళు చెప్పుకుంటారు, నాకు దాంట్లో ఆ బిజినెస్ లో నేను ఇచ్చాను ఇంత డబ్బు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద నాకు ఇంత రిటర్న్ వచ్చిందని చెప్పి వాళ్ళు దే విల్ మేక్ దేర్ మనీ వైట్, బ్లాక్ మనీని వైట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో కొద్దిమంది ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా సదుద్దేశంతో వందల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదానీనో అంబానీనో ఉన్నారు, లేకపోతే ఇంకెవరో ఉన్నారు, ఇన్ఫోసిస్ సత్యనారాయణమూర్తి గారే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇప్పుడు ఈ అమ్మాయి పోయి సార్ నేను ఇట్లా పెట్టుకుంటాను దేవుళ్ళ దీని గురించి ఇట్లా చేస్తున్నానంటే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, దే హ్యావ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, దే ఆర్. వాళ్ళకి నచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అది మంచి ఉద్దేశంతో చేసి దానివల్ల వచ్చిన రిటర్న్స్ మీరు వాళ్ళకు ఇస్తారు ఎంతో కొంత షేర్. సో ఆ విధంగా కూడా దే ఆర్ నోన్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. అట్లా బాగా డబ్బు ఉన్న వాళ్ళు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ముందుకొచ్చి మీ సంస్థలో పెట్టుబడి పెడతామంటే ఫ్రమ్ దెమ్ ఆల్సో యూ కెన్ కలెక్ట్ మనీ. దట్ ఈస్ అనదర్ వే. ఓకే, దెన్ క్రౌడ్ ఫండింగ్. చూడండి, ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు చేయరు. క్రౌడ్ ఫండింగ్ అంటే డబ్బు లేని వాళ్ళని, అందరు పేదవాళ్ళ దగ్గర. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి కదా మీ ఊళ్ళలో, ఎంతో ఆడవాళ్ళు 10 మందో 20 మందో కలిసి గ్రూప్ గా ఏర్పడి రుణం తీసుకోవడం, దాన్ని టైంకి చెల్లించడం, దాంతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవడం, అవి చేయటం మీరు గమనించవచ్చు. సో అట్లానే క్రౌడ్ ఫండింగ్ అనేది ఏంటి అంటే చిన్న చిన్న మొత్తాల్లో ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించడం, దాంతో వ్యాపార సంస్థను ప్రారంభించడం, అట్లా మనం దాని ద్వారా వచ్చిన లాభాలలో వాళ్ళకు రిటర్న్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించడం అనేది. ఇప్పుడు రేషన్ షాపులలో ఏమి ఇస్తారు? డ్వాక్రా మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లది డ్వాక్రా, అది ఒకటే. నెక్స్ట్ చూడండి, క్రౌడ్ ఫండింగ్ పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు అసలు? నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. క్రౌడ్ ఫండింగ్ అంటే యాక్చువల్గా మనకు నిజ జీవితంలో ఎంతో మంది కనపడుతుంటారండి. అంటే ఆపరేషన్లకు డబ్బులు లేకపోవడం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, మా చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తారు, హార్ట్ లో హోల్ ఉంది సార్ డబ్బులు ఇవ్వండి, పలానా చోట ఇంత ఆపరేషన్ అవుతుంది అని. ఇప్పుడు మా బంధువులలోనేనండి, మా వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది, నా శ్రీమతి వాళ్ళ చెల్లెలకు సంబంధించిన బంధువులు, వాళ్ళకి తెలిసిన వ్యక్తి, ఒరిజినల్ సంఘటన చెప్తున్నాను, పోయిన సంవత్సరం ఒక 2 ఏళ్ల క్రితం జరిగింది. అది వాళ్ళు హార్ట్ లో ప్రాబ్లం ఉంది, చిన్న బాబు, డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏమన్నా ఉంటే ఈ అకౌంట్కి పంపించండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టారు మాకు, అంటే మా గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. నేను ఏం చేశానంటే, ఇట్లా మనం ఎంత డబ్బులు ఇస్తే ఎంత డబ్బులు అయితే అట్లా కాదు,
క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయండి. క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీ అంటే ఏంటి అంటే, మీ జీవితం కూడా ఎవరైనా ఎదురుపడితే చెప్పండి, ఇట్లా డబ్బులు అక్కర్లేదండి, మనం ఇండివిజువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమాజంలో కొంత సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఇట్లా ఒక ఫండ్ తయారు చేస్తున్నారు. ఒక ఆరోగ్య రీత్యా కావచ్చు, లేదా విద్య చదువుకోవడానికి కోసం నీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అంటే డబ్బులు కట్టాలంటే లేవు నీ దగ్గర, నువ్వు టాపర్ ర్యాంకర్, మరి డబ్బులు లేవు నీ దగ్గర అసలు, నువ్వు దాంట్లో అప్లై చేయవచ్చు అండి. రకరకాల క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు దాంట్లో డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం అంటూ ఉండదు. మీ దగ్గరికి వచ్చి మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని చూస్తారు ఫస్ట్. ఇప్పుడు నాకు ఓ 1,00,000 రూపాయలు కావాలి, 10 లక్షలు కావాలి అంటే వాళ్ళు ఇవ్వరండి, ఎందుకంటే నాకు ఉద్యోగం ఉంది. వాళ్ళు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, నిజమేనా వీళ్ళు చెప్పేది నిజమేనా. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది ఈమెకి ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్టు అప్లై చేసుకుంటుంది, వాళ్ళు వచ్చి చూస్తే ఎంబీబీఎస్ సీట్ ఉండదు, ఈమె బిఏ చదువుతున్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉత్తగా డబ్బులు ఇవ్వరు, పక్కాగా ఎంక్వైరీ చేసుకొని నిజంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఆ డబ్బులు ఇస్తే వీళ్ళకి సద్వినియోగం అవుతుంది అనుకుంటేనే వాళ్ళు డబ్బులు ఇస్తారండి. సో అట్లా నేను చెప్పిన సలహాతోటి వాళ్ళు వచ్చి డబ్బులు మొత్తం ఇచ్చారండి. ఆ బాబుకి ఆపరేషన్ చేయించాను. దాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఏజెన్సీస్ మీరు నెట్లో కొడితే వస్తుంది క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్. మీకున్న ప్రాబ్లం చెప్పాలి, దానికి ఎంత డబ్బులు ఖర్చు అయితే చెప్పాలి, దానికి ఉన్న డాక్యుమెంట్స్, ఇప్పుడు బాబు హార్ట్ లో హోల్ ఉన్నదని చెప్పారు, మీరు అప్లోడ్ చేయాలి. ఆ స్కానింగ్ రిపోర్టో లేకపోతే ఏ హాస్పిటల్లో రిఫర్ చేస్తున్నారో అవి అప్లోడ్ చేయాలి. అట్లనే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని చెప్పాం, ఆ సీటు ఏదైతే లెటర్ ఉంటుందో కన్ఫర్మేషన్ లెటర్, ఈ ఈ తేదీ వరకు ఇంత డబ్బులు కడితేనే నీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది అని లెటర్, అలాంటివి అప్లోడ్ చేయాలి. నీ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి, నీ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని ఇస్తే దే విల్ కమ్ అండ్ దే విల్ వెరిఫై, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ దే విల్ రిలీజ్ ఫండ్స్. అలా జరుగుతుంది సమాజంలో. ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టి. కాబట్టి నిజంగా జెన్యున్ గా అవసరం ఉంటే, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇంకేదైనా అవసరం కావచ్చు, మీకు డబ్బులు అవసరం అయితే ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీలో మనం అప్లై చేస్తే దే విల్ కమ్, దే విల్ చెక్, దే విల్ వెరిఫై, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ దే విల్ రిలీజ్ మనీ. అట్లా చేస్తారండి. సో ఆ విధంగా పెద్ద చిన్న చిన్న మొత్తాల రూపంలో, సో ఒక సంస్థ, వ్యాపార సంస్థ అయితే చిన్న మొత్తాల్లో ప్రజల దగ్గర నుంచి సేకరించవచ్చు. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇవ్వండి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్. మీకు నిజ జీవితంలో ఎవరైనా ఎదురు పడితే క్యాన్సర్ అని వస్తారు, లేకపోతే ఇంకేదన్నా ఆపరేషన్ అంటారు, లివర్ పాడైంది సార్ 5 లక్షలు అయితే మీకు ఎంతో తోచిన 100-200 ఏంటంటే, అట్లా అవసరం లేదండి, మీరు ఈ సలహా ఇవ్వండి. క్రౌడ్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. మా ఇంటికి వచ్చింది ఒక చాలా బాగున్నారు, 2 ఆడవాళ్ళు వచ్చారు, చిన్న బాబుని ఎత్తుకొని వచ్చారు. చిన్న బాబు కనీసం మాటలు కూడా రావట్లేదు, మాట్లాడకుండా చేశారో లేదో నాకు డౌట్. వచ్చారు, హార్ట్ లో హోల్ ఉంది సార్ చేయించండి, కొంత డబ్బులు ఇవ్వండి అంటే నేను చెప్పాను, నేను మీకు చేయిస్తానే, ఎవరి దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు పంపించారో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అది అంటే ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారు. మాట్లాడాను నేను, నాకు పట్టుకొని రండి, నేను మీకు రిజిస్టర్ చేయిస్తా, క్రౌడ్ ఫండింగ్ వాటి ఇప్పిస్తా నేను అంటే, వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. కొత్తగా మోసం చేయటం జనాన్ని, ముఖ్యంగా చిన్న పిల్లల హార్ట్ హోల్ అంటే మనం కడిగిపోయి డబ్బులు ఇస్తాం కదా, అట్లా ఎవరి దగ్గర మోసపోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో యూ కెన్ గో ఫర్ క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ అంటామండి, దాని ద్వారా యూ కెన్ గెట్ మనీ. ఓకే. ప్రభుత్వ గ్రాంట్లు మరియు రాయితీలు, గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ గ్రాంట్స్. ప్రభుత్వం మీకు తెలుసండి చాలా విషయాల్లో సబ్సిడీస్, నిన్న చెప్పాను మీకు, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తుంది, జిఎస్టీ తగ్గిస్తుంది, వాళ్ళకు స్థలాలు కేటాయిస్తుంది, తక్కువ అమౌంట్ కి ఒక 5-6 ఏళ్లకు లీజుకి ఇచ్చేస్తుంది ఫ్రీగా, నీకు లాభం వచ్చినప్పుడే నువ్వు మొదలు పెట్టేసి కట్టడం మొదలు పెట్టని చెప్తుంది. రకరకాలుగా స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. సో గవర్నమెంట్ is going to encourage entrepreneurs, new organizations which are being set up across the country. ఓకే. కార్పొరేట్ భాగస్వామ్యాలు మీకు నచ్చితే, మీరు పెట్టే ప్రపోజల్ పెద్ద పెద్ద సంస్థలకు నచ్చితే వాళ్ళే ముందుకొచ్చి మీకు డబ్బులు ఇస్తున్నారండి, వాళ్ళ రేపు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో. అట్లా కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది కానీ డబ్బు లేదు, యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఆన్ యువర్ ఓన్, బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ ఐడియా. మీరు ఐడియాను జనరేట్ చేసి కార్పొరేట్ జైంట్స్ కు మీరు పంపిస్తే, మీరు యూట్యూబ్ లోనో పెట్టి నాకు ఇట్లా ఫండ్ అవసరం ఉన్నది, దీన్ని మనము క్యాష్ చేసుకుందాము, దీని ద్వారా ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇంత ఫండ్స్ వస్తాయి అని మీరు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అట్రాక్ట్
వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి. ఎందుకంటే ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఒక్కటే ఉంటుంది, ప్లస్ మీరు దాని ద్వారా డబ్బు వస్తుందని మీరు చూపిస్తున్నారు కదా వాళ్ళకి. ఇది ఇప్పటి వరకు ఎవరు ఇటువంటి బిజినెస్ చేయలేదు, నా దగ్గర డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇస్తే మనం జాయింట్ వెంచర్ లోని వీ విల్ స్టార్ట్ అండ్ వీ విల్ ఎర్న్ మనీ, వీ విల్ ఎర్న్ ఇన్కమ్ అనేది వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఫండ్స్. సో ఇవన్నీ సోర్సెస్ ఉంటాయి. డిడ్ యూ అండర్స్టాండ్? ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ there, external sources are there. Internally, friends, family, or personal savings, or reinvestment, profit reinvestment, those sources are there. Externally, you have bank finance, other financial institutions are there, or corporate partnerships are there, crowdfunding is there, different scenarios are there with the help of which you can generate money, you can take loans. అవి బాహ్య రుణాలు అంటే క్యాపిటల్ స్ట్రక్చర్. చూడండి, మనకు అది ఫస్ట్ టాపిక్. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే అంతర్గత రుణాలు, బహిర్గత రుణాలు. అంతర్గత రుణాలు మనం మనకున్న వ్యక్తిగత పరిచయాలతోటి, మన ఇంటి సొమ్ముతోటి మనం స్థాపిస్తాము. బహిర్గత రుణాలు బయట ప్రజల దగ్గర నుంచి, ఆర్థిక సంస్థల నుంచి మనం సేకరిస్తాం. ఓకే, దెన్ మూలధన నిర్మాణం. ఒక సంస్థకు ఉండే మూలధనం రెండు రకాలుగా ఉంటుందండి, గుర్తుపెట్టుకో. 2 kinds of ఫండ్స్ విల్ బి అవైలబుల్. వన్ ఈజ్ ఓనర్స్ ఫండ్స్, అంటే నాకున్న డబ్బునే నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, అది యాజమాన్య మూలధనం అంటాం. అలా కాకుండా రుణ మూలధనం అంటే బయటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చింది డెట్ క్యాపిటల్. ఓకే, ఓనర్స్ క్యాపిటల్, డెట్ క్యాపిటల్. క్యాపిటల్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్, మనీ అవైలబుల్ ఆర్ అదర్ అసెట్స్ అవైలబుల్. ఓకే, సో అది రెండు రకాలండి. చూడండి, ఓనర్స్ ఫండ్స్ కి డెట్ క్యాపిటల్ కి తేడా ఏమిటి అంటే, నేను లాభం వస్తేనే తీసుకుంటాను, లాభం రాకపోతే నేను నెత్తిన గుడ్డేసుకొని కూర్చుంటుంది. కానీ బయట కూడా అట్లా కాదు. నువ్వు బయట వాళ్ళ నుంచి అప్పు తీసుకుంటే కంపల్సరీ నువ్వు ఇంట్రెస్ట్ కట్టకపోతే నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా సంబంధం ఉండదండి వాళ్ళకి. ఓకే, సో యూ హ్యావ్ టు కంపల్సరీ పే ఇంట్రెస్ట్ ఆర్ ఇన్స్టాల్మెంట్స్ టు దెమ్. వాళ్ళకి ఏ ఇన్స్టాల్మెంట్, ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో నువ్వు కట్టుతానని చెప్పావో వాళ్ళకి తప్పనిసరిగా చెల్లించవలసిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా రెండు రకాల క్యాపిటల్స్ ఉంటాయండి, రుణ మూలధనం, యాజమాన్య మూలధనం. ఓకే, సో రుణ మూలధనంలో మళ్ళా చూడండి, ఫస్ట్ ఏంటి, బ్యాంక్ లోన్స్. బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. మీ అందరికి తెలుసు అండి, బ్యాంక్ వాళ్ళు ఇవ్వరని చెప్పాను, షూరిటీ. యూ హ్యావ్ టు షో దెమ్ సమ్ సెక్యూరిటీ, సమ్ షూరిటీ. ఏదో ఒక హామీగా చూపించి, నీకున్న స్థిరాస్తో చెరాస్తో, స్థిరాస్తి అంటే అక్కడే ఉంటుంది, చెరాస్తి అంటే ఇప్పుడు ఒంటి మీద ఉన్న బంగారం కావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు, వాటిని హామీగా చూపించి విలువ ఉన్న వస్తువు, విలువైన వస్తువులు, వెండో. ఇప్పుడు వెండి ధర కూడా బాగా పెరుగుతున్నది కదా, బంగారం కంటే వెండే ఎక్కువ పెరుగుతుంది మాట్లాడు. ఓకేనా, సో అలాంటి విలువైన వస్తువులను మనం హామీగా చూపించి బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డెట్ క్యాపిటల్. దెన్ బాండ్స్. బాండ్ అంటే ఏంటండి, ఇంటి పత్రం అంటే, ఇక్కడ బాండ్ అంటే మామూలు పేపర్ అని వస్తుంది. అలా కాకుండా ఇక్కడ బాండ్ అంటే ఏంటి అంటే, మనం ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకుంటే, అప్పు తీసుకుంటే వాళ్ళకు ఒక పత్రం జారీ చేస్తాం. అది గవర్నమెంట్ జారీ చేస్తే దాన్ని బాండ్ అంట వాస్తవానికి. ఓకేనా, అంటే వాటికి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ వాడు తీసుకున్న అప్పుకి ఎక్కువ సెక్యూరిటీ ఉండదండి, కానీ గవర్నమెంట్ తీసుకున్న బాండ్కి కంపల్సరీ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది పర్మనెంట్ అండి, ఇట్ ఈస్ నాట్ టెంపరీ. అదే వ్యక్తి అంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. నేను నీకు హామీగా చూపించి, ఇది చూపించి నీ దగ్గర పెట్టి 10,000 తీసుకుంటా, పోతూ యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, నీకు డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. నేను లేననుకోండి, ఇక మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చేటోడు ఉంటారో లేదో తెలియదు. దెర్ ఇస్ నో ష్యూరిటీ, దెర్ ఇస్ నో సెక్యూరిటీ. బట్ ఫర్ గవర్నమెంట్ దెర్ ఇస్ ఎ గ్యారంటీ. ఈ గవర్నమెంట్ కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అన్నా ఉంటుంది. ఓకేనా, కాబట్టి సో గవర్నమెంట్ ఇచ్చే ఒక రుణం తీసుకునేటప్పుడు గవర్నమెంట్ జారీ చేసే పత్రాన్ని ఏమంటామంటే బాండ్ అంట. సో ఆ విధంగా రుణం సేకరించవచ్చు. ఓకే, సో దాంట్లో ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నది, ఎంత పీరియడ్ తీసుకున్నది, ఎంత ఇంట్రెస్ట్, ఎంత అసలు మొత్తం ఎప్పుడు చెల్లిస్తాం, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తాం, టోటల్ డీటెయిల్స్ విల్ బి. ఓకే, దట్ డాక్యుమెంట్ ఈజ్ నోన్ ఎస్ బాండ్. ఓకే, సో కన్వర్టబుల్ రుణం అంటే, కన్వర్టబుల్ అంటే ఏంటంటే మార్చదగిన రుణం. కొన్నాళ్ళు మనం ఏం చేస్తామంటే, కొన్నాళ్ళు అప్పుగా తీసుకుంటాం, తర్వాత ఏమంటామంటే ఒక 5 ఏళ్ళు ఫ్రెండ్ దగ్గర నేను అప్పు తీసుకుంటాను. 5 ఏళ్ళ తర్వాత నేను ఏం చేస్తా అంటే, నువ్వు నెక్స్ట్ నా పార్ట్నర్గా వచ్చేసి సంస్థ 5 ఏళ్ళ వరకు మాత్రం నేను నీ దగ్గర అప్పుగా తీసుకుంటాను.
5 ఏళ్ల తర్వాత యూ కెన్ బికమ్ పార్ట్నర్ ఇన్ మై ఆర్గనైజేషన్ అని చెప్తాం. సో ఆ విధంగా రుణం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే కన్వర్టబుల్ రుణము అంటాం. అర్థమైందండి? సో బ్యాంకు రుణాలు కావచ్చు, అట్లానే బాండ్ల రూపంలో తీసుకున్న డబ్బులు తీసుకోవచ్చు, అతనే కన్వర్టబుల్ రుణం కొంతకాలం అప్పుగా ఉంటుంది, తర్వాత ఇక అతనే ఓనర్ అయిపోతారు, ఓనర్ లో ఒక భాగంగా అయిపోతారు. సో ఆ విధమైన 3 రకాలు చేసుకోవచ్చు. సో ఈక్విటీ అంటే ఏంటంటే యజమానికి సంబంధించిన డబ్బుని మనం ఈక్విటీ అంటాం. మీకు చెప్పాను దానికి దీనికి తేడా ఏంటి? ఈక్విటీలో రిటర్న్స్ ఇంత అని గ్యారంటీ ఉండదండి. నేను నా డబ్బులతోటే ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేస్తున్నాను. ఓ ₹1,00,000 నావి ఉన్నాయి, ఓ 2 లక్షలు ఇతని దగ్గర తీసుకున్నాను. ఇతని దగ్గర కంపల్సరీ ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా అతను ఆగడు, ఇంటి మీద పడతాడు. ఇంట్లో ఉన్న సరుకులు ఎత్తుకెళ్ళిపోతాను నేను డబ్బులు కట్టకపోతే, ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతాను. అదే నాకున్న 1,00,000 మీద గ్యారంటీ లేదండి. ఈ నెల లాభం రావచ్చు, వచ్చే నెల నష్టం రావచ్చు. దేర్ ఇస్ నో గ్యారంటీ. సో ఓనర్స్ కు సంబంధించిన డబ్బులను ఏమంటామంటే ఈక్విటీ క్యాపిటల్ అంటాం. ఈక్విటీ మీన్స్ ఓనర్స్ ఫండ్స్. ఓకే. సో ఫస్ట్ దీంట్లో ఉన్నదాన్ని మొదటి దాన్ని ఏమంటామంటే కామన్ స్టాక్స్ అంటాం. దీన్నే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ వాటా మూలధనము అంటాం. వాటా మూలధనం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇట్ ఈస్ నోన్ యాజ్. ఓకే. సో వాళ్ళు దే ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్. వాళ్ళే సంస్థను స్థాపిస్తారండి. వాళ్ళ పెట్టుబడే ప్రధానంగా ఉంటుంది. వాళ్ళు మీటింగ్లకు హాజరు కావచ్చు, సంస్థలు నిర్ణయాలు తీసుకోవచ్చు అండి. ఇప్పుడు అప్పు ఇచ్చినోడు మీటింగ్కు రావడానికి వాడికి ఏమి హక్కు ఉండదండి. ఓకేనా? ఎందుకంటే హీఈస్ నాట్ ద ఓనర్, హీఈస్ క్రెడిటర్. అతని సంస్థకు అప్పు మాత్రమే ఇచ్చాడు. అతను మీటింగ్కి వచ్చి ఏం నిర్ణయాలు తీసుకోలేడు. కానీ ఓనర్స్ వాళ్ళదే సంస్థ కాబట్టి దే కెన్ కమ్ టు మీటింగ్స్, దే కెన్ అటెండ్ మీటింగ్స్, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్స్. ఏమన్నా దేని గురించి అన్న ఓటింగ్ జరిగితే వాళ్ళు ఓట్లు హక్కు ఉంటుంది. సో దాన్ని ఈక్విటీ వాటా మూలధనం అంటాం. ఇది మొదటి రకమైన ఈక్విటీ రుణం. ఓకే. ఈక్విటీ క్యాపిటల్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ప్రాధాన్యత స్టాక్స్. దీన్ని ఏమంటామంటే ప్రిఫరెన్స్ షేర్స్ అంటాం. ఈక్విటీ షేర్స్ ఫస్ట్ది, సెకండ్ వన్ ఈజ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఆధిక్యపు వాటాలు అంటాం. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ప్రిఫరెన్స్ అంటాం. ప్రిఫరెన్స్ షేర్స్, PREFERENC, ఆధిక్య వాటా మూలధనము అంటాం. ఆధిక్య వాటా మూలధనం మొదటిది ఈక్విటీ వాటా మూలధనం, రెండవది ఆధిక్య వాటా మూలధనం. దీన్నే ప్రాధాన్యత స్టాక్స్ అంటాం. చూడండి, ఈ వీళ్ళు కూడా ఓనర్సే. వీళ్ళకు తేడా ఏమిటి అంటే, వాళ్ళకంటే ఆధిక్యం అంటే ఏంటి? పై చేయి ఎక్కువ. ఈ ఈక్విటీ వాటాల కంటే వీళ్ళకి పై చేయి ఉంటుందండి. దేంట్లో పై చేయి ఉంటుంది? వీళ్ళకి ఇచ్చే లాభంలో వాటా ఫిక్స్డ్. ఇప్పుడు అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కదా, 2%, 3%, 5%, 6%, దట్ ఈస్ ఫిక్స్డ్. వీళ్ళకు లాభంలో ఇచ్చే వాటా ఫిక్స్డ్. లాభంలో ఫస్ట్ వీళ్ళకి ఇచ్చినాకనే మిగిలిన అమౌంట్ ఈక్విటీ వాటాదారులు తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళకే ఇవ్వాలి. లాభంలో ₹100 లాభం వస్తే ₹10 లాభం ఇస్తాము అని ముందు అనుకుంటాం. ₹10 లాభం వీళ్ళకి ఇచ్చినాకనే మిగిలిన అమౌంట్ మొత్తం ఈక్విటీ వాటాదారులు తీసేసుకోవచ్చు. అట్లనే కంపెనీ మూసేసేటప్పుడు ఫస్ట్ వీళ్ళకి అసలు మొత్తం ఇచ్చేసారు. కంపెనీ 10 లక్షల పెట్టుబడి పెట్టారు, అందులో ఈక్విటీ ఆధిక్య వాటాదారులు 6 లక్షలు ఉన్నారంటే ఫస్ట్ 6 లక్షలు వాళ్ళ మొహాన కొట్టాలి, మిగిలిన 4 లక్షలు ఈక్విటీ వాటాదారులు తీసుకుంటారు. సో కంపెనీకి లాభం వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిఫలం ఫస్ట్ చెల్లించాలి. కంపెనీ మూసివేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ అసలు మొత్తం ఇచ్చేయాలి. అవి టూ కండిషన్స్ విల్ బి దేర్. దోస్ ఆర్ నోన్ ఎస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ స్టాక్స్ అంటారు. కంపెనీ మూసివేసే సమయంలో అట్లనే లాభం మీద వీళ్ళ యొక్క వాటాను, ఇప్పుడు మనం అప్పు మీద ఏమంటామంటే వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటాం? అప్పు తీసుకుంటే ఇచ్చే ప్రతిఫలం ఎక్స్ట్రా ఇస్తాం కదా, దాన్ని ఏమంటాం? వడ్డీ అంటాం. వడ్డీ లేనిది ఎవరు అప్పు ఇవ్వరండి. ఓకే. అట్లానే మరి ఇట్లా మూలధనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలాన్ని ఏమంటామంటే డివిడెండ్ అంటాం. ఇగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, డివిడెండ్.
డివిడెండ్ కు గ్యారంటీ ఉండదు, లాభం ఉంటేనే డివిడెండ్. మీకు చెప్పాను, మూలధనం ఈ ఈక్విటీ యాజమాన్యపు వాళ్ళకి ఇచ్చిన మూలధనం మీద లాభం ఉంటేనే రిటర్న్ ఉంటుంది. లాభం లేకపోతే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆధిక్య వాటాదారులకు. లాభం ఉంటేనే ఫస్ట్ వీళ్ళకు డబ్బులు చెల్లించాలి, డివిడెండ్లు ఇవ్వాలి, తర్వాత ఈక్విటీ వాటాదారులు తీసుకుంటారు. ఓకేనా? సో వాటా మూలధనం మీద వచ్చే ప్రతిఫలాన్ని డివిడెండ్ అంటారు. సో చివరిలో నిలిపి ఉన్న ఆదాయాలు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నిలిపి ఉన్న ఆదాయం అంటే ఏంటి? మొత్తం లాభం అంతా పంచమండి మనం. ఇప్పుడు మనం ఎట్లయితే వ్యక్తిగతంగా మీ అమ్మ కానీ నాన్న కానీ సంపాదిస్తారు, అంతా ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టుకోరండి, కొంత భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకుంటారు కదా. నెల మొత్తం జీతం, నాకు వచ్చిన జీతం అంతా ఒకటే రోజు ఖర్చు పెట్టను కదా, నేను కొంత సేవింగ్స్ చేసుకుంటాను. సో అట్లానే ఒక సంస్థ స్థాపించిన తర్వాత దానికి వచ్చిన లాభం మొత్తం ఒకటే రోజు ఖర్చు పెట్టదు, ఇట్ విల్ నాట్ స్పెండ్. కొంత ఫస్ట్ బయట వాళ్ళ రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు వడ్డీలు చెల్లించడం అనేది జరుగుతుంది. తర్వాత ఆధిక్య వాటాదారులకు డబ్బులు ఇస్తారు, తర్వాత ఈక్విటీ వాటాదారు ఓనర్స్ వాళ్ళు తీసుకుంటారు, మిగిలిన కొంత మొత్తం అట్లనే ఉంచుకుంటారు. సో దే ఆర్ నోన్ యాజ్ రిటైన్డ్ ఎర్నింగ్స్, నిలుపుకున్న ఆదాయాలు అని. ఓకేనా? సో దీస్ ఆర్ ది 3 kinds ఆఫ్ ఇంటర్నల్ సోర్సెస్. ఇవి 3 రకాల అంతర్గత వనరులు. ఒక సంస్థకు ఆదాయం కావాలి అంటే, ఒక సంస్థకు మూలధనానికి సంబంధించి ఈ 3 రకాల పద్ధతులు ఉన్నాయండి. అంతర్గత వనరులు, ఒకటి ఈక్విటీ స్టాక్స్, రెండవది ప్రాధాన్యత స్టాక్స్, మూడవది నిలిపి ఉంచిన ఆదాయాలు. అంటే మొత్తం బయటికి ఇచ్చేయకుండా కొంత నిలిపి ఉంచుకుంటాం, మన దగ్గరే ఉంచుకుంటాం, వీ విల్ కీప్ విత్ అస్. దెన్ భారతదేశంలో, దిస్ ఈస్ ద థర్డ్ టాపిక్ ఇన్ సెకండ్ యూనిట్. ఇన్ ఇండియా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెటప్ టు హెల్ప్ ది ఎంటర్ప్రెన్యూర్స్. కొత్తగా సంస్థను స్థాపిస్తాము అని అనుకున్న వాళ్ళకు మన దేశంలో మద్దతు ఇవ్వడానికి రకరకాల సంస్థలను ఏర్పాటు చేసిందండి గవర్నమెంట్. అటువంటి సంస్థలు ఏమిటి అనేది చూద్దాం, ముఖ్యమైన సంస్థల గురించి చూద్దాం. అది చూసే ముందు లెట్ us see, డబ్బులు ఒక్కటే కాదండి ఈ సంస్థలు ఏం మద్దతు ఇస్తాయంటే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం చేస్తాయి, అట్లానే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నిన్న మీకు చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం చెప్పాను? రోడ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఇన్సూరెన్స్, బీమా, గోడౌన్స్, గిడ్డంగి, ఇలాంటి సదుపాయాలు ఉంటేనే సంస్థ ఏర్పాటు చేస్తారండి. ఇప్పుడు మనము చిన్నగా ఓ 70-80 వేలు పెట్టి బండి తీసుకుంటేనే ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసులు నడవనియరు బండి పట్టుకుంటే. మరి ఒక సంస్థ స్థాపించాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమైంది. రాత్రికి రాత్రి భూకంపం వచ్చో లేకపోతే అగ్ని ప్రమాదం సంభవించే సంస్థ కూలిపోయింది అనుకోండి, బొగ్గైపోతుంది. కాబట్టి దానికి బీమా ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, సో దట్ రిస్క్ ఈస్ కవర్డ్. ఓకే, సో అటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇంకా తెలుగులో అవస్థాపన సౌకర్యాలు అంటాం. అవస్థాపన సౌకర్యం అంటే ఒక సంస్థ స్థాపించడానికి అవసరమైన సౌకర్యాలు, అవి లేకపోతే సంస్థను స్థాపించలేదు. ఓకే, సో రోడ్స్ ఉండాలి. నేను ఇక్కడ మారుమూల అటవీ ప్రాంతానికి పోయి సంస్థను స్థాపిస్తా అంటే అక్కడ రా మెటీరియల్ రాదు, ఫస్ట్ రావడానికి నేను రోడ్డు వేసుకోవాలి. నేను వస్తువు తయారు చేసినా దాన్ని పంపిణీ చేయడానికి రోడ్డు ఉండాలి, లేకపోతే ఎట్లా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో అలా ఈ సంస్థలు డబ్బులు మాత్రమే ఇవ్వడం కాదండి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే, అట్లనే టెక్నికల్ గైడెన్స్, ఒక వస్తువులు ఉత్పత్తి చేయడం దానికి టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అట్లనే మార్కెటింగ్, అవసరమైన యములలో ఒకటి మార్కెటింగ్ చెప్పాను. ఓకే, సో అట్లనే రకరకాల ట్రైనింగ్స్ అనేది, శిక్షణ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సరే, ఇది ఏ సంస్థలు ఎస్టాబ్లిష్ చేశారు అనే దానికంటే ముందు మీరు ఒక పదం గురించి నేర్చుకోవాలి. ఎంఎస్ఎంఈ అనే పదం విన్నారు ఎప్పుడన్నా? ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి అంటే, అది అక్షరాలు. ఎం అంటే మైక్రో, సూక్ష్మ సంస్థ. ఎస్ అంటే స్మాల్, చిన్న. చిన్న ఈ సూక్ష్మం కంటే కొంత పెద్దది చిన్న. తర్వాత ఎం అంటే మీడియం, ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటాం, అంటే సూక్ష్మ తరహా పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమ, మధ్య తరహా పరిశ్రమ. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మన దేశంలో పెద్ద సంస్థలు 100 కోట్ల 1000 కోట్ల పెట్టుబడి కాకుండా ఈ చిన్న సంస్థలకు సహాయం అందించే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ సంస్థలు అంటాం. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. వాటికి సహాయం చేసే ఉద్దేశంతో ఈ కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఎం అంటే ఏమిటి, సూక్ష్మం అంటే ఏంటి? ప్లాంట్ అండ్ మెషినరీ, యంత్ర సామాగ్రి మీద పెట్టుబడి ఎంత ఉండాలి? 2.5 కోట్లకు మించద్దు. ఓకేనా? సో అట్లానే వార్షిక టర్నోవర్ అంటే మొత్తం సేల్స్ ఎంతకు మించద్దు? 10 కోట్లకు మించద్దు. దాన్ని సూక్ష్మ సంస్థ అంట.
అంటే కొన్న యంత్ర సామాగ్రి మొత్తం విలువ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2.5 crores. అండ్ టోటల్ సేల్స్ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 crores. 10 కోట్లకు మించదు. ఒక సంవత్సరంలో ఒక సంస్థ యొక్క మొత్తం అమ్మకాలు 10 కోట్లకు మించకుండా, మరియు మెషినరీ మీద యంత్ర సామాగ్రి మీద 2.5 కోట్ల పెట్టుబడి మించకుండా ఉంటే దాన్ని సూక్ష్మ తరహా సంస్థ అంట. చిన్న తరహా సంస్థ ప్లాంట్ అండ్ మెషినరీ లేదా యంత్ర సామాగ్రి మీద పెట్టుబడి 25 కోట్ల వరకు ఉండొచ్చు. అంటే 2.5 నుంచి 25 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని చిన్న తరహా పరిశ్రమ అంటాం. అట్లానే దీని వార్షిక విలువ ఎంత ఉందండి? 100 కోట్లకు మించదు. 100 కోట్లకు మించకూడదు. ఇది చిన్న తరహా పరిశ్రమ అనబడాలి అంట. ఇక మధ్య తరహా పరిశ్రమ అని దేన్ని అంటామంటే యంత్ర సామాగ్రి మీద 125 కోట్లకు పెట్టుబడి మించకుండా, అట్లానే వార్షిక టర్నోవర్ మీన్స్ టోటల్ సేల్స్ అది 500 కోట్లకు మించకుండా ఉంటే దాన్ని అటువంటి సంస్థను మధ్య తరహా సంస్థ అంటాం. ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ. మీరు 10th వరకు సైన్స్ లో ప్రాక్టికల్స్ చూస్తే మైక్రోస్కోప్ ఉంది. మైక్రోస్కోప్ చిన్న వస్తువులు చూడటానికి, కానీ మైక్రో అంటే అదన సూక్ష్మ, అతి సూక్ష్మం, చాలా చిన్న తరహా పరిశ్రమ. సో ఫస్ట్ నాబార్డ్ విన్నరా? పేరు విన్నరా? జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే జూలై 1982 ఎస్టాబ్లిష్ చేశారు. జూలై 1982లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఓకే, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటాం ఫుల్ ఫామ్. ఎన్ఏ అంటే నేషనల్, బి అంటే బ్యాంక్, ఏ అంటే అగ్రికల్చర్, ఆర్ అంటే రూరల్, డి అంటే డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తెలుగులో ఏమంటామంటే జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు అంట. ఓకే, సో 1982లో ఏర్పాటు చేశారు. ఇది ఏం చేస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రీఫైనాన్స్ చేస్తుంది. రీఫైనాన్స్ అంటే ఏమిటి? వాళ్ళకు డైరెక్ట్ నేరుగా డబ్బులు ఇవ్వదండి, వాళ్ళకు డబ్బులు ఇచ్చే సంస్థలకు డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఉన్నాయి, రకరకాల ఆర్థిక సంస్థలు ఉన్నాయి, వాటికి డబ్బులు ఇస్తుంది పేదవాళ్ళకు ఇయ్యమని చెప్పి. అంతేగాని డైరెక్ట్ గా ఇవ్వరు. ఓకే, దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ రీఫైనాన్స్. రీఫైనాన్స్ మీన్స్ డైరెక్ట్లీ ఇట్ విల్ నాట్ గివ్, ఇట్ విల్ గివ్ మనీ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్థిక సంస్థలకు డబ్బులు ఇచ్చి మీరు పంపిణీ చేయండి అంటూ. ఇప్పుడు మన దగ్గర ప్రిన్సిపల్ మేడం ఉన్నారా? మేడం క్లాసులు చెప్తారా? చెప్పరు. మేము చెప్తాం, మేము చెప్పేటట్టు మేడం చూస్తారు. సో అట్లా అన్న. ఓకేనా? సో షీ విల్ అరేంజ్ టైం టేబుల్. అంటే మేము క్లాసులకు వెళ్ళటం మేడం చూస్తారు. సో అట్లనే బ్యాంకు అది డైరెక్ట్ గా డబ్బులు ఇయ్యదు. ఇట్ విల్ నాట్ గివ్ డైరెక్ట్లీ, ఇట్ విల్ రీఫైనాన్స్. వేరే సంస్థలకు డబ్బులు ఇచ్చి ఇగో ఈ సంస్థల వాళ్ళకు డబ్బులు ఇవ్వండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నాబార్డ్ దట్ ఈస్ అపెక్స్ బ్యాంక్. అపెక్స్ అంటే హైయెస్ట్ అన్నట్టు. దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఎట్లనైతే అన్ని బ్యాంకుల మీద గ్రిప్ ఉన్నదో, అన్ని బ్యాంకులను కంట్రోల్ చేస్తుందో, నాబార్డు ఇట్లా మిగిలిన బ్యాంకులు అన్నిటినీ ఎవరైతే రుణాలు ఇస్తున్నారో పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేస్తున్న సంస్థలు అన్నిటి మీద ఇట్ ఈస్ అపెక్స్ బ్యాంక్, హైయెస్ట్ బ్యాంక్. ఓకేనా? సో ఇట్స్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఇన్ ముంబై. దేశవ్యాప్తంగా ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే జిల్లా స్థాయిలో జిల్లా అభివృద్ధి మేనేజర్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఉన్నారు. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. దీనికి చైర్మన్, ఎండి అంటాం కదా, మేనేజింగ్ డైరెక్టర్. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ఆల్ దోస్ ఆర్ మెంబర్స్ ఇన్ ది నాబార్డ్. ఓకే, సో ఇది మీకు చెప్పానంటే ఈ లక్ష్యాలతో పనిచేస్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు, గ్రామ పరిశ్రమలు, చేతి వృత్తుల వారు అంటే ఇప్పుడు మీకు తెలుసు కదండి, ఏది చేనేత నేసే వాళ్ళు కావచ్చు, లేదా చిన్న చిన్న కుండలు, బుట్టలు